హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ పద్దుస్ బ్యూటిఫుల్ వరల్డ్ అండి. శుక్రవారం కాబట్టి ముందు రోజు నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవడం, వస్తువులు సర్దుకోవడం లాంటి పనులు లేకుండా రోజు కాస్త ప్రశాంతంగా స్టార్ట్ అవ్వాలని ముందు అన్నీ రెడీ చేసుకుంటాను. ముందుగా డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్లో ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. కిచెన్లో ఉన్న వస్తువులన్నిటిని వాటిని ప్లేస్లో పెట్టేసుకుంటాను. ఇలా రాత్రి కిచెన్ని క్లీన్గా పెట్టుకున్నామంటే మార్నింగ్ లేచినప్పుడు కిచెన్లోకి రాగానే మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా నీట్గా కనపడుతుందండి. అయితే ఇక్కడ అంట్లన్నీ తోమేస్తున్నానండి. మొత్తం అన్నీ ఇంకా మనం ఇక్కడ మీకు వీడియోలో స్పీడ్గా చూపిస్తాను, కానీ నేనైతే స్లోగానే కడిగినానండి. అన్నీ కడిగేసిన తర్వాత మనం స్టవ్ అంతా క్లీన్ చేసుకొని మంచిగా స్టవ్ పైన ముగ్గులు పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి. నేను ఇలా గురువారమే కాదండి, ప్రతిరోజు నైట్ అయితే అన్నం తిన్న తర్వాత ఇలా షింకులో మొత్తం అంట్లన్నీ తోమేసి పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. మనం అలానే ఎప్పుడు రోజు రాత్రంతా షింకులో అంట్లు పెట్టేసి అలా తిరిగితే కూడా మంచిది కాదండి, బొద్దింకలు అవి తిరుగుతూ ఉంటాయి. అందుకని నేను ప్రతిరోజు నైట్ అయితే తిన్న తర్వాత అన్నీ తోమేసి పెట్టుకుంటానండి. ఇక్కడ ఇంకా అంట్లన్నీ తోమేసిన తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ అనేది అది ప్లాట్ఫామ్ అంతా వాటర్తో కడిగేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ కూడా మంచిగా తుడుచుకుంటే ఒక క్లాత్ పెట్టేసుకున్నానండి. ఈ మధ్య ఇది వెబ్ క్లాత్ తీసుకున్నాను, కానీ అవి ఇక్కడ దొరకట్లేదు, ఆన్లైన్లో పెట్టాను ఇంకా రాలేదు. అందుకని వేరే పాతది క్లాత్ ఉంటే దాంతో తుడుస్తున్నానండి. ఇక్కడ క్లాత్తో మొత్తం స్టవ్ అంతా ముందు అంతే నేను వారానికి ఒకసారి స్టవ్ అంతా మంచిగా సబ్బుతో క్లీన్ చేసుకుంటానండి. అంట్ల సోప్ అదే స్టవ్ ప్లాట్ఫాము టైల్స్ అన్నీ కడుగుతాను. ప్రతిరోజు అయితే మామూలు తడి బట్టతో స్టవ్ అంతా తుడిచేస్తానండి. ఇలా రోజు తుడుచుకుంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ జిడ్డు అనిపించినప్పుడు సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మనకు ఈ టిప్స్ కూడా నేను మన ఛానల్లో చాలా పెట్టానండి. జిడ్డు ఉన్న కూడా టైల్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా అనేది మంచిగా ఉన్నాయి మన ఛానల్లో, అవి ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. ఇలా మొత్తం అంతా స్టవ్ తుడిచిన తర్వాత ఇంకా అక్కడ ప్లాట్ఫామ్ మొత్తం నాకు కిచెన్ అయితే చాలా పెద్దగా ఉందండి. చాలా నేను కావాలని ఇష్టంగా ఇలా కిచెన్ పెద్దగా కట్టించుకున్నాను. అందుకని మొత్తం స్టవ్ ప్లాట్ఫామ్ అంతా నైట్ మంచిగా తుడిచిపెట్టేసుకున్నామంటే ఒక శుక్రవారం ఒకటే స్టవ్ కింద ఇలా ముగ్గులు పెట్టేసుకుంటానండి. స్టవ్ ప్లాట్ఫామ్ ఇలా ముగ్గులు వేసుకున్న తర్వాత కిచెన్ మొత్తం ఇలా క్లీన్ చేసుకొని రేపు మార్నింగ్ కోసం అన్నీ రెడీ చేసుకొని పడుకుంటానండి. ఇలా అంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి నాకు 10 అవుతుందండి. మళ్ళీ నేను ఉదయం 4 గంటలకే లేస్తానండి. ఇక ఫ్రైడే మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ ఎలా ఉందో చూడండి, ఎంత నీట్గా ఉంటుంది, చాలా నీట్గా కనపడుతుంది. అయితే నిన్న రాత్రి క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్ అంతా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. నీట్గా మనకు హడావిడి అనేది లేకుండా ఉదయం లేచిన తర్వాత నిదానంగా అన్ని పనులు చేసుకోవచ్చు అండి. ఇక ఫ్రైడే మార్నింగ్ లేచిన తర్వాత కిచెన్ అది ఎలా ఉందో మీకు చూపిస్తున్నానండి. అయితే రాత్రి మనం కిచెన్ అనేది క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఉదయం లేచిన తర్వాత చాలా నీట్గా కనపడుతుంది. మళ్ళీ మనం కిచెన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటి ముందర మంచిగా పెండతో అలక్కొని ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి. అలాగే గడప దగ్గర ఒక చిన్న ముగ్గు అనేది వేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చాలా ముగ్గు అనేది వేసుకొని ఇలా రంగులతో వేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంది చూడటానికి. ఉదయాన్నే తెల్లవారుజామున ఇలా ఇంటి దగ్గర ముగ్గులు వేసుకొని పెండతో అలుక్కొని ముగ్గులు వేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రైడే మార్నింగ్ కిచెన్ పనులు అన్నీ ముందు రోజే కంప్లీట్ చేసుకొని గడప దగ్గర ముగ్గులు ఇలా వేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నిజానికి ఇంట్లో అన్నీ ముందు రోజే కంప్లీట్ చేసుకొని మరుసటి రోజు మార్నింగ్కి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా నా ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయ్యిందండి. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో కలుద్దామండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్, ఉంటానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.